తాను పార్టీ లైన్లోనే ఉన్నానని ఎప్పుడు గీత దాటలేదని ఆ ఎమ్మెల్యే చెబుతుంటారు. అలా చెప్పిన వెంటనే లైన్ క్రాస్ చేస్తుంటారు. కాంట్రవర్సీకి క్యారఫ్ అడ్రస్గా నిలిచిన ఆ ఎమ్మెల్యేను చూస్తే టీడీపీ నేతలు భయపడిపోతున్నారట. ఆయన అగ్రెసివ్నెస్ను చూసి ఇదెక్కడి తలపోటురా అని నియోజకవర్గ నేతలతో పాటు జిల్లా నేతలు హడలిపోతున్నారట. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? వాచ్ ఇట్. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుకు వివాదాలకు అవినాభావ సంబంధముందని రాజకీయ విశ్లేషకులు సరదాగా చమత్కరిస్తుంటారు. ఎందుకంటే ఎప్పుడూ ఏదో ఒక కాంట్రవర్సీతో వార్తల్లో నిలవడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. పరిస్థితులన్నీ అనుకూలించి కూటమి పార్టీల మాయాజాలంలో ఎమ్మెల్యేగా గెలిచిపోయిన కొలికపూడి శ్రీనివాసరావు ప్రతిపక్ష నేతలనే కాదు, సొంత పార్టీ నేతలను కూడా టార్గెట్ చేసి రాజకీయం చేస్తుంటారు. అదే ఆయన స్పెషాలిటీ అని ఆయన గురించి బాగా తెలిసిన వారు చెబుతున్నారు. 6 నెలల క్రితం తన నియోజకవర్గంలో బెల్ట్ షాపులు విచ్చలవిడిగా పెరిగిపోయాయంటూ రోడ్డెక్కిన ఆయన కూటమి ప్రభుత్వ పరువు తీసేశారు. ప్రభుత్వ అసమర్థతను చెప్పకనే చెప్పేశారు. ఆ గొడవ సద్దుమణిగిందనుకున్న సమయంలో ఓ 3 నెలల క్రితం ఎంపీ కేశినేని చిన్నితో గొడవ కుసాయన్నారు. ఇసుక మట్టి తరలింపు దందాల వాటాల్లో తేడా రావడం వల్లనే ఎంపీతో ఎమ్మెల్యే కొలికపూడి కయ్యానికి కాలు దువ్వాడని అప్పట్లో కూటమి పార్టీ నేతలే చెప్పుకునేవారు. ఏది ఏమైతేనే కొంతకాలానికి ఎంపీ ఎమ్మెల్యే వైరం సమసిపోయిందని, ఇద్దరూ రాజీ పడ్డారని వార్తలు వచ్చాయి. అన్ని వివాదాలను పక్కన పెట్టి కొలికపూడిని కలుపుకునే ప్రయత్నం చేస్తున్నారట ఎన్టీఆర్ జిల్లా టీడీపీ నేతలు. దీంతో హమ్మయ్య, ఇక అంతా సెట్ అయిపోతుందని పసుపు పార్టీ నేతలు శ్రేణులు ఊపిరి పీల్చుకునేలోపు తిరువూరులో మరో వివాదం మొదలైంది. ఈ మధ్యన తిరువూరులో 2 టీడీపీ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. వారిలో ఒకరు ఎంపీ కేశినేని చిన్ని మనిషి కాగా, మరొక వ్యక్తి ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు అనుచరుడు. ఈ గొడవలో పోలీసులు ఎంపీ కేశినేని చిన్ని మనిషి వైపు మొగ్గు చూపారని సమాచారం. ఎంపీ మనిషి చెప్పినట్టే విని ఎమ్మెల్యే మనిషిని వేధిస్తున్నారట. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తిరువూరు పోలీస్ స్టేషన్కు వెళ్లి ఓ రేంజ్లో రచ్చ చేశారట. నా మనిషి మీదే కేసు పెడతారా అంటూ చిందులు తొక్కారట. అంతటితో ఆగకుండా తిరువూరులో గంజాయి అమ్మకాలు విచ్చలవిడిగా జరిగిపోతున్నాయి. ఎక్కడ పడితే అక్కడ దొరుకుతోంది. పోలీసులే దగ్గరుండి గంజాయిని అమ్మిస్తున్నారంటూ వారిపై సంచలన ఆరోపణలు చేశారు. స్వయంగా ఎమ్మెల్యేనే పోలీసులపై ఆరోపణలు చేయడం సంచలనాత్మకంగా మారింది. ఒక పక్క చంద్రబాబు గంజాయిని నిర్మూలించామని చెబుతుండటంతో, మరొక పక్క ఎమ్మెల్యే కొలికపూడి అందుకు విరుద్ధంగా గంజాయి లభ్యతపై మాట్లాడటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో పోలీసులకు వ్యతిరేకంగా ర్యాలీని సైతం ఆయన ప్లాన్ చేశారు. గంజాయిని నిర్మూలించాలి, యువతను కాపాడుకోవాలి అంటూ నినాదం తయారు చేశారు. కొలికపూడి ర్యాలీ విషయం టీడీపీ పెద్దలను తీవ్రస్థాయిలో కలవరపెట్టిందట. ప్రభుత్వ పరువు తీయడానికి మరోమారు కొలికపూడి సిద్ధమయ్యారని, ఆయన్ను ఎలాగైనా ఆపాలని పలువురు నేతలు టీడీపీ పెద్దలకు మొరపెట్టుకున్నారని సమాచారం. తక్షణమే ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టకపోతే ప్రభుత్వ పరువు ఘోరంగా దెబ్బతింటుందని, దేశవ్యాప్తంగా చర్చ జరిగే అవకాశముందని తిరువూరు టీడీపీ నేతలు చెప్పడంతో వెంటనే కొలికపూడికి టీడీపీ పెద్దల నుంచి ఫోన్ వచ్చిందని అంటున్నారు. పోలీసులకు వ్యతిరేకంగా తలపెట్టిన ర్యాలీ కార్యక్రమాన్ని విరమించుకోవాలని, లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారట. దాంతో వెనకడుగు వేసిన కొలికపూడి శ్రీనివాసరావు తాను తలపెట్టిన నిరసన ర్యాలీని గంజాయిపై అవగాహన కార్యక్రమంగా మార్చేశారు. గంజాయి వివాదం నేపథ్యంలో కొలికపూడి శ్రీనివాసరావుతో ఇబ్బందేనని, ముందు ముందు ఆయన మరిన్ని వివాదాలతో ప్రభుత్వ పరువు తీస్తాడనే చర్చ టీడీపీలో జరుగుతోంది. ఏరి కోరి తెచ్చుకుని ఎమ్మెల్యేను చేస్తే నిత్యం తమను నవ్వుల పాలు చేస్తున్నారని ఆవేదనతో కూడిన ఆగ్రహంతో టీడీపీ పెద్దలు రగిలిపోతున్నారట. కొలికపూడిని కెలకకుండా ఆయన చెప్పిన మాట వింటే ప్రభుత్వానికి సమస్యలు రావని, లేకపోతే ముందు ముందు మరిన్ని సమస్యలు వస్తాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.